హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు పీతల పులుసు ఎలా వండుకోవాలో చూపిస్తాను. అయితే ఈ పీతల పులుసు కోసం బయట కొన్న మసాలాలు ఏమీ వాడిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కసారి ఈ మెథడ్ కూడా ఫాలో అవ్వండి, మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దీనికోసం ముందుగా పీతలను బాగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, 2 టమాటోలు, పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు. ఇంతేనండి మనకు కావాల్సిన మసాలా ఐటమ్స్. తర్వాత ఒక గిన్నెలోకి చింతపండు తీసుకుని నీళ్ళల్లో ఒక 10 నిమిషాల పాటు బాగా నానబెట్టాలి. దీనివల్ల మనకి చింతపండు గుజ్జు అనేది బాగా వస్తుంది అనమాట. తర్వాత ఒక మిక్సీ జార్లోకి ముందుగా అల్లం వెల్లుల్లి తీసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, మనం ఏవైతే మసాలా ఐటమ్స్ తీసుకున్నామో అవన్నీ కూడా యాడ్ చేసుకుని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది చేయడం వల్ల మనం వేరే మసాలా ఐటమ్స్ ఏమీ యాడ్ చేయనవసరం లేదండి. కర్రీకి ఈ స్పైసెస్ సరిపోతాయి. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేరే మిక్సీ జార్ తీసుకుని దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా టమాటా ప్యూరీని అయితే తయారు చేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దానిలో ఒక 6-7 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలో మనం ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా ముద్దను యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. అందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఆ ఉల్లిపాయ మసాలా కాస్త వేగిన తర్వాత అందులోనే టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోవచ్చండి. 3-4 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. అవి బాగా మిక్స్ అయిన తర్వాత అందులోనే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పీతలను కూడా యాడ్ చేసుకుని ఆ మసాలా అంతా పీతలకు పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి. అవన్నీ మసాలాలో బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న చింతపండు ప్యూరీని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలండి. మీకు పులుసు అనేది బాగా చిక్కగా కావాలి అనుకుంటే ఆ చింతపండు ప్యూరీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పలుచగా కావాలనుకునే వాళ్ళు కొంచెం 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. అవి ఉడికిన తర్వాత లాస్ట్లో ఇలా కొత్తిమీర జల్లుకుని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 1/2 గంట సేపు కర్రీని కదపకుండా అలాగే వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకోండి. మీకు టేస్ట్ అనేది చాలా ఆసమ్గా ఉంటుంది. ఇదే మెథడ్ని మీరు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్స్లో ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.